Hello everyone. In today's class, we are going to learn about the differences between the active and passive earth pressures. In order to learn the differences between active and passive earth pressures, what is the definition of active and passive? సింపుల్ ఇది ఒకటి ఏంటి అని మనం అనుకున్నది ఏదైనా సరే ఒక బ్యాక్ ఫిల్ అనేది ఉంటుంది అని అంటే ఇది ఒక రిటైనింగ్ వాల్ దాని మీద బ్యాక్ ఫిల్ ఉంది. ఏ బ్యాక్ ఫిల్ అయినా సరే ఎర్త్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది, అవునా? ఎర్త్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మనకున్న ఇదేంటంటే సాయిల్ టెండెన్సీ ప్రకారం ఎర్త్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది, రిటైనింగ్ వాల్ కూడా కొంత ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది యాక్టివ్ అని ఎప్పుడు చెప్తాం? నెట్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు, నెట్ ఫోర్స్ అనేది టువర్డ్స్ ద రిటైనింగ్ వాల్ డైరెక్షన్లో ఉన్నప్పుడు దీన్ని యాక్టివ్ అని చెప్తాం. నెట్ ఫోర్స్ అనేది అవే ఫ్రమ్ ద ఇదని ఉన్నప్పుడు ప్యాసివ్ అని చెప్తాం. అర్థమైందా? అంటే నెట్ ఫోర్స్ ఈజ్ అవే ఫ్రమ్ ద సాయిల్ అంటే యాక్టివ్ ఎర్త్ ప్రెషర్, నెట్ ఫోర్స్ ఈజ్ టువర్డ్స్ ద సాయిల్ అంటే ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్. ఓకే, సో ఆ డైరెక్షన్ అనేది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్ అనేది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ వచ్చేప్పటికి ఏంటి అంటే ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ ఇది సేమ్ డైరెక్షన్లో మూవ్ అవటం వల్ల కాంటాక్ట్ ప్రెషర్ అనేది లెస్. ఎందుకని? సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి కాంటాక్ట్ ప్రెషర్ అనేది లెస్ ఉంటుంది. కానీ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో ఇలా రిటైనింగ్ వాల్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, సాయిల్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. నెట్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, సాయిల్ ప్రెషర్ ఈ డైరెక్షన్లో ఉంది. సో కాబట్టి కాంటాక్ట్ ప్రెషర్ అనేది మోర్. ఓకే, కాంటాక్ట్ ప్రెషర్ అనేది మోర్. నెక్స్ట్, ఇప్పుడు సాయిల్ అనేది కిందకి విదవటం వల్ల సాయిల్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ఒక ఫెయిల్యూర్ ప్లేన్ తీసుకుంటే సాయిల్ మూవ్మెంట్ అనేది డౌన్వర్డ్ ఉంటుంది కాబట్టి వర్టికల్ ప్రెషర్ అనేది ఇక్కడ వర్టికల్ స్ట్రెస్ ఎక్కువ కంపేర్ టు హారిజాంటల్ స్ట్రెస్. కానీ ఇక్కడ ఏమవుతుంది? దీంట్లో సాయిల్ మూవ్మెంట్ అనేది అప్వర్డ్ ఉంటుంది కాబట్టి హారిజాంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వర్టికల్ ప్రెషర్ కన్నా. అర్థమైందా? సాయిల్ మూవ్మెంట్ అనేది డౌన్వర్డ్ అవుతుంది కాబట్టి వర్టికల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సాయిల్ మూవ్మెంట్ అనేది అప్వర్డ్ అవుతుంది కాబట్టి వర్టికల్ ప్రెషర్ తక్కువ, హారిజాంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది. నెక్స్ట్, ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేప్పటికి ఏంటి అంటే ఇప్పుడు ఇలా ఎక్కువ ఉండటం వల్ల ఏంటి మనకి తెలిసిందేంటి? ఏది తక్కువ దాన్ని మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటాం, ఏది ఎక్కువ దాన్ని మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ కేసులో యాక్టివ్ కేసులో ఏమవుతుంది? సిగ్మా వి అనేది మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అవుతుంది, సిగ్మా విహెచ్ అనేది మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అవుతుంది. ఇందులో ఏమవుతుంది? సిగ్మా హెచ్ అనేది మేజర్ అవుతుంది, సిగ్మా వి వచ్చేప్పటికి మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి? ఇది సాయిల్ మూవ్మెంట్ అనేది డౌన్వర్డ్స్ ఉండటం వల్ల రెసిస్టింగ్ ఫోర్స్ అనేది అప్వర్డ్స్ డెవలప్ అవుతుంది. సాయిల్ మూవ్మెంట్ అనేది డౌన్వర్డ్స్ ఉండటం వల్ల రెసిస్టింగ్ మూవ్మెంట్ అనేది అప్వర్డ్స్ డెవలప్ అవుతుంది. సో రెసిస్టింగ్ ఫోర్స్ వచ్చేప్పటికి అప్వర్డ్స్. దీనిలో ఏమవుతుంది? సాయిల్ మూవ్మెంట్ అనేది అప్వర్డ్స్ ఉండటం వల్ల రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫ్ డ్యూ టు షేరింగ్ రెసిస్టెన్స్ అనేది డౌన్వర్డ్స్ ఉంటుంది. అర్థమైందా? రెసిస్టింగ్ షేర్ అనేది డౌన్వర్డ్స్ ఉంటుంది అనమాట. ఇదేంటి? ఫెయిల్యూర్ ప్లేన్. ఇది ఫెయిల్యూర్ ప్లేన్. ఓకే, నెక్స్ట్, ఇలా ఇదవటం వల్ల ఏంటి? ఈ ఫెయిల్యూర్ ప్లేన్కి దీనికి మధ్యలో ఈ ఫెయిల్యూర్ ప్లేన్ ఈ హారిజాంటల్తో చేసే యాంగిల్ ఎంత? ఇక్కడ థీటా అంటాం. దీని ఎంత? 45 + 5/2 అవుద్ది యాక్టివ్ స్టేట్లో. దీనిలో వచ్చేప్పటికి 45 - 5/2 అవుద్ది. ఎందుకని? ఈ రెండు ఇది కాబట్టి 90 - థీటా చేయాలి ఇక్కడ. 90 - థీటా అంటే 45 - 5/2 వస్తుంది. ఓకే, అది సిక్స్త్ డిఫరెన్స్.
తీటా వచ్చేప్పటికి దీనిలో ఎంతమ్మా ప్యాసివ్ స్టేట్లో 45 ప్లస్ 5/2 అయింది. దీనిలో అయితే ఎంత అవుద్ది? తీటా ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 5/2 అవుద్ది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు ఇలా ఇదైంది కదా, ఈ ఫెయిల్యూర్ ప్లేన్ హారిజాంటల్ దాన్ని ఎక్కడో చోట టచ్ చేస్తుంది కదా, ఇది మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కదా. దీని లెంత్ ఎల్ఏ అనుకుందాం యాక్టివ్ స్టేట్లో అయితే, దీని లెంత్ వచ్చేప్పటికి ఎల్పి అనుకుందాం. ఓకే, అప్పుడు ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు కావాలి అంటే ట్యాన్ తీటా వేద్దాం. ట్యాన్ తీటా కావాలంటే ఈ ట్రయాంగిల్లో ఇది హెచ్ అని తెలుసు, దీని హైట్ హెచ్ అని తెలుసు, ఇది హారిజాంటల్ లెంత్ ఎల్ఏ అని తెలుసు, ఇది తీటా. సో ట్యాన్ తీటా వేస్తే ఏమవుద్ది? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే హెచ్ బై ఎల్ఏ. సో ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎల్ఏ. అప్పుడు ఏమైంది? ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎల్ఏ అయితే ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ట్యాన్ తీటా అంటే హెచ్ కాట్ తీటా. ఓకే, తీటా అంటే ఈ 45 ప్లస్ 5/2. సో నెక్స్ట్ దీనికి ఏంటి? అలాగే ఇది చేస్తే దీనికి తీటానే, సో దానికి అంతే అవుతుంది, ఎల్పి అవుతుంది. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎల్పి అవుతుంది. సో ఎల్పి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ తీటా అయ్యింది. ఇక్కడ తీటా అంటే ఏంటి? ఇక్కడేమో తీటా అంటే 45 మైనస్ 5/2, ఇక్కడేమో తీటా అంటే 45 ప్లస్ 5/2. ఓకే, సో ఏది తక్కువ ఉంటుంది? యాంగిల్ పెరిగే కొద్దీ కాట్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకని? ట్యాన్ 0 ఈజ్ 0, ట్యాన్ 90 ఈజ్ ఇన్ఫినిటీ, అదే కాట్ 0 ఈజ్ ఇన్ఫినిటీ, కాట్ 90 ఈజ్ 0. అర్థమైందా? అంటే ఏంటి? యాంగిల్ పెరిగే కొద్దీ కాట్ వాల్యూ పెరుగుద్ది. ఓకే, సో కాబట్టి ఏంటి? లెంత్ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఏమవుతుంది? క్యాలిక్యులేట్ చేసి చూస్తే లెంత్ ఏ విల్ బి లెస్, ఎల్ఏ ఈజ్ లెస్ దాన్ ఎల్పి అనమాట. ఎల్ఏ ఈజ్ లెస్ దాన్ ఎల్పి. కాబట్టి అంటే ఏంటి? ఈ సాయిల్ అనేది ఫెయిల్యూర్ వెజ్ అనేది విల్ స్ప్రెడ్ లెస్ ఇన్ ద యాక్టివ్ స్టేట్, ఫెయిల్యూర్ వెజ్ విల్ స్ప్రెడ్ మోర్ ఇన్ ద passive state. Okay, these are the differences between active and passive earth pressures. Okay.